గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. యూఎస్ నుంచి వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే 6,000 మంది వరకు వీసా అనేది రద్దు చేస్తున్నట్లు అక్కడి నుంచి స్టేట్మెంట్స్, వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రీవియస్గా దీని గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పృథ్వీ గారితో దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అంటే అమెరికాలో ట్రంప్ అనే పర్సన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా విషయాలు, ముఖ్యంగా స్టూడెంట్స్ వీసా అనే దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి హెవీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్న విషయం తెలిసిందే. దాని మీద మీరు ఎన్నో వీడియోస్ ఇచ్చారు. అండ్ చాలా ఆంక్షలు ఉన్నట్టు, ట్రాఫిక్ టికెట్స్ కూడా రైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి డ్రైవ్ చేస్తున్నప్పుడు, అన్నెసరీగా సోషల్ మీడియా హైప్ పెంచుకోవద్దు, ఇలా చాలా మీరు చెప్తా ఉన్నారు. ఇన్ని జరిగాక కూడా 6,000 స్టూడెంట్స్ వరకు వాళ్ళ వీసాలు రద్దు కాబోతున్నాయని చెప్పేసి అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. ఎవరు ఈ 6,000 స్టూడెంట్స్? ఎందుకు ఇంత రద్దు అవుతుంది? ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? మరి రద్దు అయితే ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? విరాట్, ఈ 6,000 నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్ అనేది ఫ్రమ్ ట్రంప్ వచ్చిన అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రద్దు అయినటువంటి స్టూడెంట్స్ వివరాలు ఇచ్చారు. ఐ అపీల్ బిహాఫ్ ఆఫ్ ఐ డ్రీమ్ మీడియా టు ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్స్. వాళ్ళకి నేను అభ్యర్థిస్తున్నా, ఒక్కసారి మీకు రద్దు అయితే దయచేసి మీరు ఒక స్టేజ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇండియాలోకి మాత్రం దయచేసి రాకండి. స్టే దేర్, కన్సల్ట్ అన్ అడ్వకేట్, ఇమిగ్రేషన్ అడ్వకేట్ దేర్. వాళ్ళు మీకు కనీసం కొన్నాళ్ళు మీ యొక్క జెన్యూన్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ వెరిఫికేషన్ చేసి అది తప్ప రైటా అన్నది అది వివప్ చేసుకుని మిమ్మల్ని ఉండే అవకాశం ఆ కంట్రీ మీకు ఇస్తుంది. 6,000 స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పచ్చు. ఒక రకంగా ఎఫెక్టెడ్ ఇన్ ద పాలసీ ఆఫ్ సెండింగ్ బ్యాక్ వితౌట్ కంప్లీటింగ్ ద టెన్యూర్. వాళ్ళు టెన్యూర్ కంప్లీట్ అవ్వకుండా వెనక్కి పంపించేశారు. 6,000 స్టూడెంట్ కూడా ఏ ఒక్క స్టూడెంట్ని కూడా రూల్స్ ఫాలో అయ్యి, అక్కడ ఉండేటువంటి లాస్ ఫాలో అయ్యి, సోషల్ మీడియాలో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు పంపలేదు. అందరూ కూడా ఆ 6,000 స్టూడెంట్స్ కూడా ఏదో ఒక ఎలిగేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పంపించారు. రకరకాల ఎలిగేషన్స్. నేను ఆ మాట అనకూడదు యాజ్ ఎన్ ఇండియన్, బట్ మన వాళ్ళు గ్రూమింగ్ అప్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఒక స్టాల్స్లోకి వెళ్ళినా లేకపోతే ఇక్కడ మాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే క్లిప్టోఫోబియా అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఏదో నొక్కేద్దాం, ఇది తీసేసుకుందాం. దే ఆర్ ఫర్గెటింగ్ దట్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై సీసీటీవీ. సీసీ కెమెరా తప్పించుకున్న అదేదో నచ్చి తీసుకుంటాం, లేకపోతే అది కావాలి తీసుకుంటాం కాదు. ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైన చిలిపితరం. వాళ్ళు బాలకృష్ణలా ఫీల్ అయిపోతారు, చిన్న కృష్ణలా ఫీల్ అయిపోతారు. దాన్ని కొట్టేయాలి, తీసేసుకోవాలి. నేను ఎందుకంటున్నానంటే బర్గరీస్ ద్వారా హోల్డ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దొంగతనం ద్వారా వచ్చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. థెఫ్ట్ అండ్ మీకు కార్ రైడింగ్ అన్నది ఇండియాలో మీరు చేసినట్టు అక్కడ చేయడానికి మీ వల్ల కాదు. మీరు ఏమనుకుంటారంటే, జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ విరాట్. ఒకళ్ళు బీటెక్ కోసం వెళ్ళేవాళ్ళు, అంటే గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళేవాళ్ళు. ఒకళ్ళు మాస్టర్స్ కోసం వెళ్ళేవాళ్ళు. మాస్టర్స్ కోసం వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మాస్టర్స్ కోసం అంటే వాళ్ళు 22 క్రాస్ అయి ఉంటుంది, 23+30 వరకు ఉంటారు. వాళ్ళకి కొంచెం యూత్నెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కార్ రేసెస్ చూసి ఫార్ములా, మనం కూడా ఒక ఫార్ములా రేస్ లాగా వెళ్ళిపోవచ్చు, తిప్పేయచ్చు అన్న ఒక మైండ్ సెట్ తోటి ఉంటారు. దాంతో ఏంటంటే ఇండియాలో మనకి ఫాస్ట్గా వెళ్తే పోలీసు వాడు పట్టుకుంటాడు, అక్కడ పట్టుకోడేమో అన్న ఫీలింగ్ తోటి ఒక రకమైనటువంటి ఒక తప్పుడు మీమాంసతోటి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సెకండ్ స్టేజ్లో ఈ టికెట్స్ వచ్చిన వాళ్ళు ఇండియాకి, ఈ వీసా రిజెక్ట్ అయిన, వీసా అన్నది టేక్ బ్యాక్ తీసేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లోను ఎక్కువ టికెట్స్, రాంగ్ పార్కింగ్, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేయటం, లేకపోతే సిగ్నల్స్ని పట్టించుకోకపోవటం. సిగ్నల్స్ నైట్ టైం అయితే ఎవడో పట్టించుకోవడం అనుకుంటాం. ఈ రకంగా రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా
హోల్డ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీసా రద్దు అయిన వాళ్ళు. ఓకే. థర్డ్ ఆర్ లాంగ్ స్టే. వాళ్ళు ఏంటంటే వీసా అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ ఉండిపోవడం, ఎక్సెస్ స్టే ఉండటం. రాంగ్ ఎంట్రీ అంటే వాళ్ళు వచ్చింది ఒక ఎంట్రీలోను టూరిజం మీద, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ కింద జాయిన్ అవ్వటం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కంట్రీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు హోల్డప్ చేసిన వాళ్ళు 500 మంది స్టూడెంట్స్ని ఏమన్నా హోల్డప్ చేశారు. అంటే సోషల్ మీడియాలో ప్యాలెస్తీనా సపోర్ట్ చేస్తూ ఉండే వీడియోస్ చూడటం, దానికి రెస్పాండ్ అవుతాం, రిప్లై ఇవ్వటం, ఉక్రెయిన్కి ఎగ్నెస్ట్గా వార్ జరుగుతుంది దానికి ఎగ్నెస్ట్గా మాట్లాడటం, పాలస్తీన్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా మాట్లాడటం అని వీళ్ళకి అవసరం లేదు. అది దానికి పార్టిసిపేట్ చేసి దాంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు 400-500 మంది స్టూడెంట్స్ని హోమ్ల్యాండ్ వాళ్ళు రికమెండ్ చేసి తీర్చేశారు. అంటే ఈ 6000 నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళింది నేను ఏదో అక్కడ చదువుకుని 4 రోజులు ఇక్కడ ఉండి అక్కడ సంపాదించి, తర్వాత నేను అక్కడ ఓపీటీ ద్వారా అక్కడ జాబ్ సంపాదించి, తర్వాత H1B వీసా తెచ్చుకొని, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ తెచ్చుకుని, ఆ తర్వాత సిటిజన్షిప్ తీసుకుందామని ఒక టార్గెట్ ఓరియంటెడ్ తోటి ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాత్రం నాట్ సెండ్ బ్యాక్. స్టూడెంట్ ఒక మాట అన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ నన్ను ఫోన్ చేసి పేరెంట్కి, నన్ను పంపించేస్తున్నారు ఇక్కడికి, ఇండియా వెళ్ళిపోమన్నారు, నా తప్పేం లేదు నాన్న అంటే మీరు నమ్మద్దు దయచేసి. ఇండియా కాదు అది, అమెరికా. ఇండియాలో ఏమైనా తప్పు జరగచ్చేమో, ఒక స్టూడెంట్ ఐడెంటిఫై చేయడంలో ఎక్కడైనా తప్పు జరగచ్చేమో, ఒక స్టూడెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద పట్టుబడేటప్పుడు ఏమైనా తప్పు జరగచ్చేమో, కానీ అమెరికాలో అది అసాధ్యం కాదు. డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ యూ. మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఖచ్చితంగా అక్కడ ఏదో జరగకూడదు ఏదో జరిగింది, చేయకూడదు తప్పేదో చేశాడు, తను ఇన్వాల్వ్ అవ్వకూడని జోన్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు, ఖచ్చితంగా దానిలో ఎఫెక్ట్ అయిన వాడు. ఈ 6000 నెంబర్ అనేది గ్రేట్ నెంబర్ కింద మనకు అనిపిస్తుంది, 4-5 మంత్స్లో వితిన్ 6000 అని చెప్పేసి. నో డౌట్ ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్. దీంట్లో ఇండియన్స్ ఉన్న వాళ్ళు చాలా 2000 ఎట్లా ఉన్నారు తప్ప అంతకన్నా ఎక్కువ లేరు. మ్యాక్సిమం అన్ని కంట్రీస్ కలిపి 6000. ఈ 2000 వరకు ఇండియన్స్ ఉంటారు దాంట్లో. మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు దాంట్లో సగం ఉంటారు, 1000 మంది ఉంటారు. ఇట్స్ ఎ మీగర్ నంబర్, పెద్ద నంబర్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ అలార్మింగ్ థింగ్. మనం అనేక వీడియోస్ చేసాం విరాట్. ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్. మనం అక్కడికి వెళ్ళి మనకేదో ఆటంకం కలుగుతుంది, ట్రంప్ కావచ్చు, బైడెన్ కావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, రూల్స్ విల్ నాట్ బి చేంజ్డ్. ఓవర్ నైట్లో రూల్స్ మారిపోయి అక్కడ ఉండే లిబర్టీ అనేటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది అక్కడ. కారణం ఏంటంటే మా కంట్రీ లిబరల్ కంట్రీ అని చెప్పేది, ఆ స్టేటస్ మాత్రం మారదు. మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉంటే కనుక ఇట్ ఈస్ నిజంగా స్వర్గదాయకమైనటువంటి కంట్రీ యుఎస్ అని చెప్పచ్చు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఫాలో అయితే మనం చాలా హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. బట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలామంది దాటుతూ ఉన్నారు, అది చాలా ప్రాబ్లమేటిక్గా మారుతుంది ఫ్యూచర్లో అనేది ఇక్కడ ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ముఖ్యంగా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది సార్ అయితే ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మరొకసారి మీకు క్లియర్గా కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు పృథ్వీ గారితో మాట్లాడే అవకాశం అయితే పొందొచ్చు. అండ్ మీ డౌట్స్తో పాటుగా మీ పిల్లల డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉంటుంది ఒక పరాయి దేశం, అక్కడ మన గౌరవం పోకుండా మనం బిహేవ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, మన మీద సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ నుంచి. అది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.